హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించేది ప్రసాద్ ఐమాక్స్ అండి. మా పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు. హాలిడేస్ అసలు ఎంజాయ్ చేసినట్లేదు. మమ్మీ బయటికి తీసుకెళ్ళు అని అంటే నేను బయటికి తీసుకెళ్ళానండి. చూడండి, నేను ఒక్కొక్క గేమ్ ఎలా ఉందో ఎక్స్ప్లెనేషన్ చేసి నేను చెప్తాను అందులో. కానీ గేమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పెద్దవాళ్ళకు ఒక్క 1, 2, 3 గేమ్స్ ఓకే, బట్ ఇవన్నీ కిడ్స్ ఆడుకునే గేమ్సే, కానీ చాలా బాగున్నాయి. నేను ఒక్కొక్క గేమ్ కాస్ట్ ఎంతనో, ఇది ఎలా వెళ్తే చూస్తే బాగుంటుందో పిల్లలతోటి అనేది నేను చెప్తానండి. మా పాప మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఎట్లా అంటే దీనికి ఒక రీఛార్జ్, ఒక కార్డ్ అనేది ఉంటుందండి. ప్రసాద్ ఐమాక్స్లో స్పోర్ట్స్ కార్డు కూడా ఉంటుంది. సో ఆ కార్డులో మనము మినిమం ఒక 1500 రీఛార్జ్ చేయించుకొని మేబీ ఒక 1000 కానీ, లేదు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ అనుకుంటే ఒక 500 రీఛార్జ్ కానీ మన వాల్యుబుల్ బట్టే ఉంటుందండి ఆడ అమౌంట్ రీఛార్జ్ చేసుకునేది. బట్ పిల్లలకి మాత్రం చాలా టైం పాస్ అవుతుంది. మా పాప చూడండి ఎంత అల్లరి చేస్తున్నదో, అస్సలు చెప్తే వినలేదు. మొండిది, దానా వెళ్దాము అంటే వద్దమ్మా టైం లేదన్నా కూడా అస్సలు వినట్లేదు. నేను ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టానండి, కానీ చాలా బాగుందండి. ఇక పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. రీజనబుల్గానే ఉన్నాయి గేమ్స్ కూడా, మనకు పెట్టొచ్చు మనం కాస్ట్ కూడా. బట్ పిల్లలతో వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నది మా పాప మాత్రం. చూడండి ఎంత బాగుందో. జస్ట్ ఈ ప్యాకేజ్ వచ్చేసి 325 ఆర్ 350 ప్యాకేజ్, బట్ ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. ఇందులో 7 ఇయర్స్ వరకే ఉంటుంది. ఎస్, 1.5 or 2 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ పిల్లలు అంతే ఎంట్రీ. ఇందులో అంతకంటే పెద్ద పిల్లలు నాట్ ఎంట్రీ, వాళ్ళకి వేరే గేమ్స్ ఉంటాయి. సో ఇందులో మా పాప వచ్చేసి మినిమం 1.5 అవర్ ఆడుకుందండి. 7:30కి వెళ్తే మేబీ 8:45 వరకు ఇందులోనే ఆడేసింది. చాలమ్మ రాన్న అసలు ఆడట్లేదు. నేను ఈ ఫుల్ వీడియో మొత్తం నేను డిస్క్రిప్షన్లో పెడతానండి, చూడండి. నేను ఒక్కొక్క గేమ్ కూడా ఎలా ఉందో కూడా అది కూడా నేను మీకు ఇందులోనే చూపిస్తాను. పిల్లల్ని మీరు తీసుకొని వెళ్ళండి. ఇక హాలిడేస్ కూడా అయిపోతున్నాయి పాపం, ఇక వాళ్ళకి ఇప్పటి నుంచి స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక June 12th నుంచి వాళ్ళ హడావిడిగా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. సో వీలైతే మీరు ఒక్కసారి తీసుకెళ్ళి పిల్లల్ని కొంచెం ఎంజాయ్ చేయించండి. ఓకేనండి, బాయ్.